తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పర్యటనకు రెడీ అయ్యారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గానికి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గంలోనే విస్తృతంగా పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 5 గంటలకు కోస్గిలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు హాజరవుతారు. హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గికి చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. తొలుత R&B గెస్ట్ హౌస్ కు డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్ కి 25 కోట్లతో నిర్మించనున్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం దౌలతాబాద్, బొమ్మరాజ్పేట్, నీటూర్లో జూనియర్ కాలేజ్ భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే చంద్రకల్లో పశు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, తొలిసారిగా సొంత నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా పర్యటనలో ఇది రెండోది అనుకోవచ్చు. మొదటిది ఇంద్రవెల్లిలో బహిరంగ సభలో పాల్గొన్న సంగతి మనం చూసినాం. ఇంద్రవెల్లి వెళ్లారు. ఇప్పుడు రెండవ పర్యటనగా సొంత నియోజకవర్గానికి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టబోతున్నారు. భారీగా అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా నారాయణపేట్, మక్తల్, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గాల దశాబ్దాల కలగా ఉన్న నారాయణపేట, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది 2009 నుంచి తొలిసారి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆయన 2009 నుంచి కూడా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఆయన అప్పటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. అదే ఒక నినాదంగా కూడా ఆయన కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నది. అయితే దానికి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. 2014లో నాటి ఉమ్మడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, దీని ద్వారానే ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో అదంతా పెండింగ్లో పడిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. 3000 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కాబోతుంది. ఇక సాయంత్రం 4 గంటలకు కొడంగల్ అంటే కోస్గిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్ని ప్రాజెక్టులకు ఏదైతే వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్కు దాదాపు 4500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, అదే ఫిజియోథెరపీ కాలేజ్, అదేవిధంగా భారీగా రోడ్ల విస్తరణకు సంబంధించి అనుకోండి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ భవనాలకు సంబంధించి ఇలా మొత్తం 4500 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి తొలిసారిగా నియోజకవర్గం వెళ్తున్న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా మహిళా సంఘాల గ్రూపులతో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. వారికి సంబంధించి బ్యాంక్ లింకేజ్కి సంబంధించిన చెక్కుల పంపిణీ కూడా చేయబోతున్నాం. మొత్తానికి చూసుకుంటే 2009 నుంచి రేవంత్ రెడ్డికి ఒక నినాదంగా ఉన్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేస్తున్న పరిస్థితి ఉంది. సాయంత్రం కోస్గిలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న రేవంత్ రెడ్డికి భారీగా స్వాగత ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. కొండల్, సొంత నియోజకవర్గ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు నేతలు ఈ రోజు వెళ్తున్నారు? మంత్రులు కూడా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా, జిల్లాకు సంబంధించిన జూపల్లి కృష్ణారావు, వీళ్ళందరూ కూడా మంత్రులు కూడా సీఎం టూర్లో ఉండబోతున్నారు. ఇప్పటికే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమించింది. కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నది ప్రధానంగా సీఎం లక్ష్యంగా ఉంది. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గం మొదటి నుంచి కూడా కొంత వెనుకబాటుతో ఉన్న నియోజకవర్గంగా ఉంది కాబట్టి దానికి ఇప్పటికే కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయడంతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టున్న నేపథ్యంలో ఒక మోడల్ నియోజకవర్గంగా ఉండేలా దీనికి ప్రభుత్వం అయితే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన దృష్టి సారించాలనుకోవచ్చు. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్న రేవంత్ రెడ్డి అదే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడం, ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఉన్న దశాబ్దాల కలగా ఉన్న నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. సుమా, థ్యాంక్ యూ కొండల్.